గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇక తెలంగాణ నుంచి 2కి, ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురికి పద్మ పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి వైద్య రంగంలో డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్, పబ్లిక్ అఫైర్స్ విభాగంలో మందకృష్ణ మాదికు పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నటుడు నందమూరి బాలకృష్ణకు కళారంగంలో పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక సాహిత్యం, విద్యా విభాగంలో కేఎల్ కృష్ణ, వడిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖి, కళారంగంలో మాడ్గుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు. ఇక దేశవ్యాప్తంగా 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాల్లో ప్రదానం చేస్తారు. ఇక ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని 2022లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది కేంద్రం. ప్రస్తుత అవార్డుతో దేశంలో 3 పద్మ అవార్డులు దక్కించుకున్న తొలి డాక్టర్గా నాగేశ్వరరెడ్డి రికార్డు సృష్టించారు. డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని ఆలూరుకు చెందినవారు. ఇక హైదరాబాద్ సోమాజిగూడలో 1994లో ఆయన స్థాపించిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దవాఖానా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నాగేశ్వరరెడ్డి గ్యాస్ట్రోఎంట్రాలజీ, పబ్లిక్ హెల్త్ ఫీల్డ్లో 4 దశాబ్దాల నుంచి కృషి చేస్తున్నారు. ఇక మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు రాష్ట్రపతి. 2025వ ఏడాదికి మొత్తం 139 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇందులో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఫారివాస్, ఎస్ఆర్పిఐఓ, ఓసీఐ విభాగంలో 10 మందికి, మరణానంతరం 13 మందికి అవార్డులు లభించాయి. ఒక అవార్డును ఇద్దరికి సంయుక్తంగా ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి 2 రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు.